హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి అనేది తీస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అనమాట. ఏ జెండర్కైనా ఇది రెజోనేట్ అవుతుందండి. ఇక్కడ మీరు భార్యాభర్తలు చూస్తుంటే వాళ్ళు అంటే మీ ఇద్దరి మధ్య సపరేషన్ ఉండా, లేదంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మీకు ఇక్కడ మెసేజ్ అనేది కనెక్ట్ అయితే మీరు తీసుకోవచ్చండి. పర్సనల్ రీడింగ్ అనేది అంటే దూరంగా ఉంటుంటే, సపరేషన్గా అవుతుంటే, మీ భార్యాభర్తలు అయినా సరే, మ్యారేజ్ లైఫ్ అయినా, లేదంటే అదర్ రిలేషన్షిప్, ఏ రిలేషన్షిప్ వాళ్ళకైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. మీ లైఫ్లో ఇట్లాంటి ఏమైనా జరుగుతుంటే, మీ పర్సన్ మీకు దూరంగా ఉంటూ వాళ్ళ ఫీలింగ్స్ తెలియకుండా ఉంటే మీరు తెలుసుకోవచ్చండి. మీ పర్సనల్ రీడింగ్ ద్వారా నేమ్స్ తోటి తీయడం అయితే జరుగుతుంది. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ జాబ్ గురించి, మీ కెరియర్ గురించి, దేని గురించి అయినా అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ వస్తున్న మెసేజ్లు ఏంటి అనేది నేను ఫస్ట్ తీస్తాను. జనరల్ రీడింగ్ అనేది కనెక్ట్ అయితే అండి మీకు ఇక్కడ నేను తీసే ఈ మెసేజ్లు మీరు పర్సనల్ రీడింగ్లో మీ పేర్ల మీద తీయించుకోవచ్చండి. మీ పేరు మీద, మీ పర్సన్ పేరు మీద తీయించుకోవచ్చు. ఛార్జబుల్ అండి, మనీ పే చేయాలన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నేను ఇప్పుడు తీస్తానండి. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పైన ఏం చెప్పాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అనేది నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్ అని చూపిస్తుందండి. కింగ్ ఆఫ్ పెంటికల్ అంటే ఒక స్టేబుల్, స్థిరత్వం ఉన్న పర్సన్, అంటే ఫైనాన్షియల్ పరంగా అన్నీ ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అన్నట్లుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే వీళ్ళు వర్క్ అనమాట, హార్డ్ వర్క్ చేసే పర్సన్ అనమాట, చాలా ప్రాక్టికల్ పర్సన్ అనమాట. మీకు ఒక స్థిరత్వం ఇస్తారండి వీళ్ళు. మీ లైఫ్లో కనుక వస్తే మీకు ఒక స్థిరత్వం అనేది వస్తుంది అనమాట. వీళ్ళు ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళని చెప్పొచ్చు అనమాట, నిలదొక్కున్న వాళ్ళని చెప్పొచ్చు అనమాట. వర్క్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ అయ్యారు. మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ చాలా హార్డ్ వర్క్ పర్సన్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చండి, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్ అని చూపిస్తుందండి. అంటే వీళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇది న్యూ పర్సన్ అన్నా అవ్వచ్చు, లేదంటే మీ నుంచి దూరంగా ఉండే మీ పర్సన్ అయినా సరే ఇప్పుడు వాళ్ళు చాలా ఒక స్టేబిలిటీగా నిలదొక్కున్నారనమాట. ఫైనాన్షియల్గా నిలదొక్కున్న పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనే విధంగా నాకు ఇక్కడ మెసేజ్ అనేది చూపిస్తుందండి. విధంగా అండి వీళ్ళు ఎమోషనల్గా కూడా మీకు కనెక్ట్ అవుతారు అనే విధంగా నాకు ఇక్కడ మెసేజ్ వస్తుంది అనమాట. ఇదండి ఈ రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.